నా పేరు కోటేశ్వరి. మేము ధర్మసాగర్ నుంచి వచ్చినాం. ఇక్కడ జరిగింది ఏమంటే ఇంటికాడ శ్రీవీరోలో లెక్కలు తేడా వచ్చినాయి. మేము కట్టట్లేదు, 2-3 నెలల మా సంఘం అయితే కట్టట్లేదు. ఎందుకు కట్టట్లేదని మేడం వచ్చింది. కవిత మేడం ఇంటికి వస్తే ఎందుకనేసి ఎందుకు కట్టట్లేదమ్మా అని అడిగింది. ఎందుకు కట్టట్లేదమ్మా అంటే, మేడం మేము నెల ఒక నెల కట్టకపోతే మాకు ఫైన్లు ఎత్తాలి మేడం, అందుకే మేము కట్టట్లేదు మేడం అని చెప్పినాం. అయితే మీరు ఫైన్లు వేసినందుకే కట్టట్లేదా, మీరు ఫైన్లు వేసినందుకే కట్టట్లేదా, అందుకనే మీరు వచ్చి ఒకసారి మీటింగ్ కాడికి, మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ రాలి, కమిటీ వాళ్ళ కాడికి రాలి అనేసి చెప్పిళ్ళు. తెల్లారి మేము కమిటీ వాళ్ళ కాడికి పోయినాం. కమిటీ వాళ్ళ కాడికి పోతే మాకు విఎల్ఆర్లు వచ్చినాయి. విఎల్ఆర్లు వస్తే 72,000 విఎల్ఆర్లు ఇవ్వలేదు మాకు. 72 విఎల్ఆర్లు ఎందుకు ఇవ్వలేదు అనేస్తే లెక్కలలో చూపించింది. లెక్కలలో చూపించడం వల్ల మేము సప్పుడేకున్నాం. మేడం వచ్చి లెక్కలు చేస్తే అవి మాకు రాలేదు. మేము కట్టిన పైసలే మాకు అవుపడతాయి, ఇంకా కట్టినవి కూడా అక్కడ రావట్లేదు లెక్కకు. ఎందుకు రావట్లేదు, ఎందుకు మేము కట్టినాం కదా, ఇంకా మాకు 70 విఎల్ఆర్లు కూడా ఇవ్వలేదు అనేసి మేము చెప్పినాం. ఫైన్లతో సహా 500 ఫైన్లతో సహా కూడా కట్టినాం కదా, మేము ఎందుకు రాలేదని మేము అడిగినాం. అడిగితే మేము కడతాం, సరే ఇవి నా మీదనే ఉన్నాయి అనేసి కడతాననేసి ఆమె లెటర్ రాసి ఇచ్చింది. పుట్ట పద్మ అనే సిఐ మాకు ఇవ్వలేదు. ఇస్తానని ఆ రోజు ఒప్పుకున్నది. మళ్ళా ఇస్తానని ఒప్పుకొని ఆమె లెటర్ రాసేసి మా అందరు ముంగట రాసి, తర్వాతకి నాకు అవసరం లేదు, నేను ఇవి కట్టను, నాకు అవసరం లేదు అనేసి లెటర్స్ కేసు అని వేసిందట. శ్రీలత అక్క మీద, సంధ్య మీద, కవిత మేడం మీద, మేడాల మీద, ఇక్కడ రాసిన వీళ్ళ మీద వేసింది. వేస్తే మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. పోలీస్ స్టేషన్లో ఏం జరగలేదు, వాళ్ళు ఏం పై అధికారులను తీసుకొని రాండి అని ఇస్తే మేము మళ్ళీ పట్టించుకోకపోతే మేము ఇక్కడికి వచ్చినాం, మాకు న్యాయం జరగాలనేసి. కలెక్టర్ గారిని కలిశారు కదా, కలెక్టర్ గారు మీకు ఏం భరోసా ఇచ్చారు? మీకు న్యాయం జరుగుతుందమ్మా, మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత మాదే, ఇప్పిస్తాం, మేము ఎంక్వైరీ చేస్తాం అనేసి చెప్పింది మేడం. దీంట్లో ఎంతమంది బాధితులు మోసపోయారు? 250 మంది. ధర్మసాగర్ మండలమా?